నేనే అనుకుంటే నన్ను మించిండు, నేనే పెద్ద ఇది అనుకున్న తోపును. కానీ నాకంటే కూడా కౌశిక్ రెడ్డి వచ్చిండు, నన్ను మించావు నాయన, నా పేరు నిలబెట్టు నువ్వు, ఇట్లనే కంటిన్యూగా. అదే బీజేపీ గెలవాలని ఇక కాంగ్రెస్ పార్టీ డమ్మి క్యాండిడేట్ పెట్టింది. కానీ ఏది ఏమైనా మన మేడ్చల్ మల్కాజ్గిరిలో 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, 7 కూడా మన బీఆర్ఎస్ పార్టీలో గెలిచారు. కాబట్టి మనం ఒక్క పట్టుబట్టాలి. మనం మానసికంగా మనం దెబ్బతీయాలని చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. తప్పకుండా మనము ఒక్క సైనికుల మాదిరిగా ఒక్క ఉడుం పట్టు పడితే మనకు మొన్ననే ఎమ్మెల్యే ఎలక్షన్లో మీరందరూ కూడా నన్ను 35,000తో గెలిపించారు. మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 7 3 లక్షల మెజార్టీ, నరపనకు మెజార్టీ వచ్చింది 7 ఎమ్మెల్యేలకు. అదే పద్ధతిలో మనం అందరం కూడా అదే పద్ధతిలో మనం పనిచేస్తే తప్పకుండా మన రాజెండ్ర లక్ష్మారెడ్డి అన్న భారీ మెజార్టీ తోటి అదే 3 లక్షలతోటి మనం తప్పకుండా గెలుస్తాం. ఎందుకు గెలుస్తామంటే ప్రజలకు 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇంత మోసమని ఎప్పుడు ఊహించలే, ఇంత దరిద్రం ఉంటుందని ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రజలు ఎప్పుడు ఊహించుకోలే. వాళ్ళు నమ్మిండ్రు, ఏదో మంచిగా చేస్తారేమో, అడ్మినిస్ట్రేషన్ మంచిగా చేస్తారేమో, కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ళు చూసినాం కదా, ఇది ఒక్క అవకాశం ఇద్దామని. సిటీలో కాదు, ఆ ఊర్లో పడతా ప్రజలు పాపం మోసపోయి అలా లబో దిబో మొత్తుకుంటారు. అయ్యో మా కొంప మునిగింది ఆయన, 4 నెలల 40 వేషాలు అయినాయి, మమ్మల్ని నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అని. వాళ్ళు లబో దిబో మొత్తుకుంటారు. చేతులు గాలిలోకి ఏం చేస్తాం మనం? ఇప్పుడు అవకాశం వచ్చింది, మళ్ళా ప్రజలంతా తిరగబడుతున్నారు కాంగ్రెస్ మీద. ఇప్పుడు మళ్ళా ఇట్లా జరిగినందుకే మొత్తం ప్రజలంతా ఎప్పుడు ఏమవుతుంది గుర్తా అందరూ యాద్ చేస్తారు. మళ్ళా మనకు కేసీఆరే కావాలి, మనకు తాగునీరు ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండు, మనకు మంచిగా కళ్యాణ లక్ష్మిని ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. వీళ్ళు వచ్చిన వద్దగా అన్ని బంధులన్నీ బంద్ చేసిండ్రు. వీళ్ళు ఉన్నాయన్ని కేసీఆర్ కిట్ కానీ ఇవన్నీ కూడా రైతు బీమా కానీ మహిళలకు వచ్చేది అన్ని బంద్ చేసిండ్రు. వాళ్ళు మాయమాటలు చెప్పిర్రు అని ఇప్పుడు ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది. మన కేటీఆర్ లాంటి వాడు హైదరాబాద్ సిటీని మొత్తం అమెరికా మాదిరిగా చేసిండు, యువతకు మంచి ఉద్యోగాలు ఇప్పించిండు. ఇప్పుడు మొత్తం ప్రజలందరికీ కూడా గుర్తుకొస్తున్నాయండి మనం చేసే మంచి పనులు. 10 ఏళ్ళ అసలు చేసిన పనులన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. వీళ్ళు 4 నెలల నాశనం చేసి పెట్టారు మన తెలంగాణ నాశనం. ఇంకో ఏడాదిలో 10 ఏళ్లకు మళ్ళీ మనం వెనకాల తీసుకుపోతారు. దయచేసి ఇప్పుడు మనం ప్రతి ఓటు బీఆర్ఎస్ పార్టీకి వేసి బీజేపీ చేసింది ఏమీ లేదు. 10 ఏళ్లలో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు బీజేపీ. ఏం చేసిండ్రు? అన్ని ధరలు పిరం ప్రైమ్ మినిస్టర్ ఆయన, అన్ని పిరం చేసిపోతుండే ఆయన. కాంగ్రెస్ ఏం చేసింది? అంతకుముందు వాళ్ళు ఏమో ఒక నీళ్ళు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు కూడా అదే దరిద్రం చేసిపోతారు. దయచేసి ఇప్పటికన్నా మన పిల్లల కోసం, మన యువత కోసం, మన మహిళల కోసం మన ఉన్నాడంటే ఒకే ఒక్కడు మన కేసీఆర్. ఇప్పుడు తప్పకుండా మన ఎంపీ ఎలక్షన్ల భారీ మెజార్టీ తోటి మనమందరం కూడా ఈ 32-33 దినాలు కష్టపడితే మన రాజెంద్ర లక్ష్మారెడ్డి అన్న భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఈ ఓటు తోటి కాంగ్రెస్ కు బీజేపీకి తప్పకుండా మనం బుద్ధి చెప్పాలని కూడా మీ అందరు కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై లక్ష్మణ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.